అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ మాడ్యూల్స్ ఇన్ పైథాన్. ఈ మాడ్యూల్స్ అనేవి పైథాన్లో మనకి చాలా హెల్ప్ఫుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ప్రాజెక్ట్లో మనం పైథాన్ ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ లోపల మనం రాసే వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, క్లాసెస్ కానీ మన ప్రాజెక్ట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేవి ఈ మాడ్యూల్స్. అండ్ పైథాన్కి సంబంధించి చాలా రకాల మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ మాడ్యూల్స్ అనేవి మనం వర్క్ చేస్తున్న ఏరియాని బట్టి మనకు ఉపయోగపడతాయి. అంటే మనం వర్క్ చేస్తున్నది వెబ్ డెవలప్మెంట్లోనా, లేదా డేటా సైన్సా, డేటా అనలిటిక్సా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఈ వర్క్ ఏరియాస్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ మనకి ఉపయోగపడతాయి. అండ్ ఈ టాపిక్లో అసలు మనం మాడ్యూల్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఆ క్రియేట్ చేసిన మాడ్యూల్స్ని ఎలా యూజ్ చేస్తాం అనే దాంతోపాటు అసలు పైథాన్లో ఎన్ని లిస్ట్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయో ఈ టాపిక్లో కవర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పైథాన్ ట్యూటోరియల్స్ పేరుతో ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే, నేను ఈ ప్రాజెక్ట్లో ఎక్కడన్నా సరే ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో రాసిన నేను వేరియబుల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఏవైనా సరే ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఎక్కడన్నా యూజ్ చేసుకునేలాగా చేసేవే మాడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మాడ్యూల్స్ అనే పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, modules.py. ఈ ఫైల్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఆ ఫంక్షన్కి యూజర్ నేమ్ అని ఒక పేరు పెట్టారు. ఇప్పుడు ఈ యూజర్ నేమ్ అనే ఫంక్షన్ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అని అలాగే లాస్ట్ అని 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఈ ఆర్గ్యుమెంట్స్ని రిటర్న్ చేసేటప్పుడు ప్రింట్ చేసి ఫస్ట్ని అలాగే లాస్ట్ని ఈ రెండింటిని కాంకాటినేట్ చేసి మనకి ప్రింట్ చేస్తుంది ఈ ఫంక్షన్ అనేది. ఇప్పుడు చూడండి, ఈ మాడ్యూల్స్ అనే ఫైల్ లోపల నేను ఈ ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ అజయ్ లాస్ట్ నేమ్ కింద కుమార్ అని పాస్ చేసి సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఈ యూజర్ నేమ్ అనే ఫంక్షన్ నుంచి ఈ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకొని మనకి అవుట్పుట్ అనేది అజయ్ కుమార్ అని ఇలాగ మనకు అవుట్పుట్ వచ్చింది. అయితే ఈ ఫైల్ లోపల ఉన్న ఈ ఫంక్షన్ని ఇక్కడ మాత్రమే కాకుండా మన ప్రాజెక్ట్లో ఎక్కడన్నా యూజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ చూడండి, నాకు వేరియబుల్స్ పేరుతో ఇంకొక ఫైల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ లోపల ఈ ఫంక్షన్ని అంటే ఈ యూజర్ నేమ్ అనే ఫంక్షన్ని ఈ వేరియబుల్స్ అనే ఫైల్ లోపల నేను యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫైల్ పేరు ఏదైతే ఉందో మాడ్యూల్స్ అనే పేరుతో ఈ ఫైల్ ఉంది కదా, ఈ పేరుని ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ టాప్ లెవెల్లో ఈ వేరియబుల్స్ అనే ఫైల్ లోపల ఇక్కడ ఇంపోర్ట్ ఈ కీవర్డ్తో ఈ ఫైల్ పేరు ఏంటి, modules.py అని ఇలా రాయాల్సిన పని లేదు, జస్ట్ ఫైల్ పేరు రాస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ కోడ్ డిలీట్ చేసి ఇప్పుడు చూడండి, ఈ మాడ్యూల్స్ అనే ఫైల్ లోపల మనకి ఈ యూజర్ నేమ్ అనే ఈ ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ యూజర్ నేమ్ అనే ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద సురేష్ అని కామా ఇచ్చి సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద వర్మ అని రాసి ఇప్పుడు చూడండి, ఈ వేరియబుల్స్ అనే ఫంక్షన్ లోపల ఈ యూజర్ నేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఈ యూజర్ నేమ్ అనే ఫంక్షన్ మాడ్యూల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం modules.username అని రాయాలి. చూడండి, modules.username అని ఇలా రాసి సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ సురేష్ వర్మ అని మనకు అవుట్పుట్ వచ్చింది. ఇంకా క్లియర్గా అర్థం అవటం కోసం ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి ఇక్కడ ఈ ఫైల్కి ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఒక పేరు పెట్టారు. ఇదొక పైథాన్ ఫైల్ కాబట్టి py ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత ఈ ఫైల్ లోపల మళ్ళీ ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి ఎంప్లాయీ నేమ్ అని ఒక పేరు పెట్టి ఈ ఫంక్షన్ నుంచి రిసీవ్ చేసుకుంటున్న ఆర్గ్యుమెంట్స్కి ప్లేస్ హోల్డర్స్ కింద a, b అని పాస్ చేసి ఇప్పుడు ఈ ఫంక్షన్ నుంచి మనకు వస్తున్న అవుట్పుట్ని ప్రింట్ చేస్తూ ఏని అలాగే బిని కాంకాటినేట్ చేసి a+b ఇప్పుడు సేవ్ చేశాను. ఇప్పుడు చూడండి, మనకి ఎంప్లాయీ డీటెయిల్స్ పేరుతో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపల ఎంప్లాయీ నేమ్ పేరుతో ఒక ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో శాంపుల్ పేరుతో ఇంకొక ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపల నేను ఎంప్లాయీ డీటెయిల్స్ నుంచి వస్తున్న ఈ ఫంక్షన్ని యూజ్ చేయాలనుకున్నాను. అప్పుడు ఇంపోర్ట్ చేస్తూ ఇంపోర్ట్ కీవర్డ్ తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే మన ఫైల్ పేరు ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ కాబట్టి ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఫైల్ లోపల ఈ ఫంక్షన్ ఉంది. కాబట్టి ఈ శాంపుల్ అనే ఫైల్లో
ఎంప్లాయీ డీటెయిల్స్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్ లోపల ఉన్న ఫంక్షన్ ఎంప్లాయీ నేమ్కి ఈ ఫంక్షన్కి మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ కుమార్, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనిల్, సెకండ్ ఆర్గ్యుమెంట్ కుమార్ పాస్ చేసి ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ మనకి ఈ రెండు కూడా ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు యాడ్ అయ్యి, అయితే ఇక్కడ ఏదో ఎర్రర్ ఉంది మనకి అనిల్ కుమార్ ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఫైల్ సేవ్ చేయలేదు. సో ఈ ఫైల్ సేవ్ చేసిన తర్వాత శాంపుల్ ఫైల్లోకి వచ్చి మళ్ళీ ఒకసారి రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి అనిల్ కుమార్ అని అవుట్పుట్ వచ్చింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంప్లాయీ డీటెయిల్స్లో ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఎంప్లాయీ ఏజ్ అని ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్ కింద ఎక్స్ అనే ప్లేస్ హోల్డర్ పాస్ చేసి ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్లో ఈ ఎక్స్ని ప్రింట్ చేశారు. సేవ్ చేసిన తర్వాత ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఫైల్ని సేవ్ చేసిన తర్వాత ఈ శాంపుల్ ఫైల్లోకి వచ్చి ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ మాడ్యూల్ లోపల ఉన్న ఇప్పుడు ఎంప్లాయీ ఏజ్ అనే ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద ఫర్ ఎగ్జాంపుల్ 35 అని పాస్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు రన్ చేస్తే చూడండి మనకి ఈ ఎంప్లాయీ ఏజ్ అనే ఫంక్షన్ ఈ మాడ్యూల్ నుంచి వస్తుంది. కాబట్టి ఈ శాంపుల్ ఫంక్షన్లో ఈ మాడ్యూల్లో ఉన్న ఎంప్లాయీ ఏజ్ అనే ఫంక్షన్కి మనం 35 అని ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే చూడండి మనకు అవుట్పుట్ కింద ఈ 35 అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగ మనం ఒక ఫైల్లో క్రియేట్ చేసిన ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ వేరే ఫైల్లో ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకునే ప్రాసెస్నే మాడ్యూల్స్ అంటారు. అలాగే పైథాన్లో మనకి ఇన్బిల్ట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ ఇన్బిల్ట్ మాడ్యూల్స్ని మనం లిస్ట్ ఆఫ్ ఇన్బిల్ట్ మాడ్యూల్స్ చూడటానికి ఈ హెల్ప్ అని టైప్ చేసి పారాంథసిస్లో మాడ్యూల్స్ అని ఇలా పాస్ చేసి సేవ్ చేస్తే టెర్మినల్లో మనకి రన్ చేసినప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఇన్బిల్ట్ మాడ్యూల్స్ పైథాన్లో ఉన్న ఇన్బిల్ట్ మాడ్యూల్స్ అన్నీ ఇక్కడ మనకి ఈ టెర్మినల్లో చూడొచ్చు. సో ఒకసారి దీన్ని ఎక్స్పాండ్ చేసి ఈ టెర్మినల్లో చూడండి ఇవన్నీ కూడా పైథాన్లో ఉన్న ఇన్బిల్ట్ మాడ్యూల్స్. అయితే వీటిని మనం డిఫరెంట్ వర్క్ స్పేసెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. అది వెబ్ డెవలప్మెంట్ కావచ్చు, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి వాటిల్లో ఈ రకరకాల మాడ్యూల్స్ మనకి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక టైమ్ అని ఒక మాడ్యూల్ ఉంది. దీన్ని ఒక శాంపుల్ కింద యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ టైమ్ మాడ్యూల్ని యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం జూమ్ తగ్గించి ఇక్కడ ఫస్ట్ ఈ టైంని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ టైం ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ టైంని యూజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రింట్ ఫంక్షన్ తీసుకొని టైం లోపల అంటే టైం డాట్ ఇక్కడ ఈ టైంకి సంబంధించి ఎన్నైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చెక్ చేయాలంటే ఇక్కడ కంట్రోల్తో పాటు స్పేస్ బార్ హిట్ చేస్తే ఈ టైంకి సంబంధించిన నెంబర్ ఆఫ్ మెథడ్స్ తాలూకు లిస్ట్ ఇక్కడ కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సి టైం అని ఉంది. ఈ సి టైం ఏంటంటే కరెంట్ టైం. దీనికి పారాంథసిస్ పాస్ చేసి ఇప్పుడు సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తే చూడండి ఇక్కడ అవుట్పుట్లో మనకి కరెంట్ టైం అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి December 17th 13:20:53 seconds 2024 అనేది ఇయర్. సో ఇలాగా మన అవసరాన్ని బట్టి డిఫరెంట్ మాడ్యూల్స్ని ఇలాగ మనం ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేస్తాం. అలాగే మనకి కొన్ని సిచ్యువేషన్స్లో డిఫరెంట్ మాడ్యూల్స్ నుంచి డిఫరెంట్ ఎంటిటీస్ మనకు అవసరం రావచ్చు. ఇక్కడ ఎంటిటీస్ అంటే అది వేరియబుల్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, లేదా ఎక్స్ప్రెషన్ కూడా కావచ్చు. ఇక్కడ మనకి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ పేరుతో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపల 2 ఫంక్షన్స్ ఉన్నాయి. అలాగే మాడ్యూల్స్ అనే ఇంకొక ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపల ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ మాడ్యూల్స్ ఫైల్ లోపలే నేను ఇంకొక వేరియబుల్ తీసుకొని దీనికి ఎంప్లాయీ సిటీ అని రాసి దీనికి ఒక వాల్యూ హైదరాబాద్ అని ఇలా రాశారు. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ 2 ఫైల్స్ లోపల డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్నాయి. అంటే అది ఫంక్షన్ కావచ్చు లేదా వేరియబుల్ కావచ్చు. ఇప్పుడు ఈ శాంపుల్ అనే ఫైల్ లోపల నేను డిఫరెంట్ ఫైల్స్ నుంచి వస్తున్న ఈ ఎంటిటీస్ని ఇక్కడ యూజ్ చేయాలంటే నేను రాయాల్సిన స్టేట్మెంట్ ఫ్రమ్ అనే కీవర్డ్తో ఏ మాడ్యూల్ నుంచి అయితే నేను ఎంటిటీని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డీటెయిల్స్ నుంచి ఈ ఎంప్లాయీ ఏజ్ అనే ఈ ఫంక్షన్ని శాంపుల్ అనే ఫైల్లో యూజ్ చేయాలనుకున్నాను. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోడ్ కామెంట్ చేసి ఇక్కడ మన మాడ్యూల్ పేరు ఎంప్లాయీ డీటెయిల్స్, తర్వాత ఇంపోర్ట్ కీవర్డ్ తీసుకొని ఏ ఎంటిటీని ఇక్కడ
యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఎంప్లాయీ ఏజ్. కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ ఏజ్ అని పాస్ చేసిన తర్వాత ఇలాగ ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసి, ఎప్పుడైతే ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇలా రాస్తామో అంటే ఫ్రమ్ తర్వాత మాడ్యూల్ పేరు, తర్వాత ఇంపోర్ట్ కీవర్డ్, తర్వాత ఏదైతే ఎంటిటీ ఉందో దాన్ని ఇలా ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఎంటిటీ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా ఈ ఫైల్లో యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎంప్లాయీ ఏజ్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ నుంచి ఒక ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ని పాస్ చేసిన తర్వాత మనం అవుట్పుట్ చెక్ చేయడానికి ఇక్కడ ఎంప్లాయీ ఏజ్కి ఆర్గ్యుమెంట్ కింద 30 అని పాస్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకి 30 అని అవుట్పుట్ వచ్చింది. అలాగే ఇంకొక మాడ్యూల్లో ఉన్న వేరే ఎంటిటీని ఈ ఫైల్లో యూజ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఈ మాడ్యూల్స్ అనే ఫైల్ లోపల ఎంప్లాయీ సిటీ పేరుతో ఒక వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్ని ఈ శాంపుల్ అనే ఫైల్ లోపల యూజ్ చేయాలంటే మళ్ళీ మనం ఇక్కడ ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయడానికి ఫ్రమ్ తర్వాత ఇక్కడ మాడ్యూల్ పేరు, మన మాడ్యూల్ పేరు మాడ్యూలే. సో మాడ్యూల్స్ ఇంపోర్ట్, ఇక్కడ ఎంటిటీ ఏంటి, మన ఎంటిటీ ఎంప్లాయీ సిటీ కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ సిటీని పాస్ చేసిన తర్వాత ఇలా ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసిన తర్వాత ఇప్పుడు ఈ ఎంప్లాయీ సిటీని మనం ఈ శాంపుల్ ఫైల్లో డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. సో దానికోసం ఇక్కడ ఒక ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ ఎంప్లాయీ సిటీని ఇలా ప్రింట్ ఫంక్షన్ పాస్ చేసి సేవ్ చేసాం. ఇప్పుడు రన్ చేస్తే చూడండి మనకి హైదరాబాద్ అని ఈ శాంపుల్ నుంచి అవుట్పుట్ కింద వచ్చింది. అంటే ఇలా మనం డిఫరెంట్ ఎంటిటీస్ని డిఫరెంట్ మాడ్యూల్స్ నుంచి ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా రాసి ఇక్కడ మనం ఫైల్ లోపల యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఈ ఎంటిటీని ఫైల్ లోపల యూజ్ చేసి అవుట్పుట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ యూజ్ కేస్ చూద్దాం. ఇక్కడ చూడండి నాకు పైథాన్ ట్యూటోరియల్స్ పేరుతో ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఫంక్షన్స్ అనే పేరుతో, లూప్స్ పేరుతో, ఆపరేటర్, స్టేట్మెంట్స్ ఇలాగా కొన్ని నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఈ ఫోల్డర్స్ లోపల మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. అయితే ఈ ఫోల్డర్ లోపల ఇండివిజువల్గా కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయి. ఈ డేటా టైప్స్ అని, ఎంప్లాయీ డీటెయిల్స్ అని ఇలాగే ఇండివిజువల్ ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి, రూట్ ఫోల్డర్లో ఉన్నాయి. అంటే ఈ పైథాన్ ట్యూటోరియల్స్ అనే ఫోల్డరే రూట్ ఫోల్డర్. ఈ రూట్ ఫోల్డర్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ఎంప్లాయీ డేటా అని ఒక పేరు పెట్టి ఒక పైథాన్ ఫైల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఈ ఫైల్ లోపల ఎంప్లాయీస్ పేరుతో కొన్ని రికార్డ్స్ తీసుకొని ఈ ఎంప్లాయీ డేటా అనే ఫైల్ లోపల స్టోర్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఈ ఎంప్లాయీస్ని ఇండివిజువల్గా ఈ రూట్ ఫోల్డర్లో ఉన్న ఏ ఫైల్లో ఉన్నా సరే చాలా ఈజీగా ఫెచ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఆపరేటర్స్ అని ఇదొక ఇండివిజువల్ ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపల నేను ఈ ఎంప్లాయీస్ నుంచి వస్తున్న రికార్డ్స్ని ఈ ఫైల్ లోపల ఫెచ్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకొని చాలా ఈజీగా నేను ఫెచ్ చేయగలను. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయడానికి ఫ్రమ్ ఎంప్లాయీ డేటా ఇంపోర్ట్ ఎంప్లాయీస్ ఇలాగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వస్తున్న ఎంప్లాయీస్ని ఫెచ్ చేసి చూపించడానికి ఒక ఫార్ లూప్ తీసుకొని ఫార్ ఐటమ్ అని ఒక వేరియబుల్ని ఇన్ అనే కీవర్డ్తో ఎంప్లాయీస్లోకి పాస్ చేసి ఈ ఫార్ లూప్ ద్వారా వస్తున్న రికార్డ్స్ని అంటే ఐటమ్ని ప్రింట్ చేశారు. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత రన్ చేస్తే మనకి చూడండి ఎంప్లాయీస్ నుంచి వస్తున్న ఈ రికార్డ్స్ తాలూకా డేటా అంతా కూడా ఈ ఫైల్ నుంచి, అంటే మన ఫైల్ పేరు ఇప్పుడు ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్ నుంచి ఈ ఫార్ లూప్ ద్వారా మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. చాలా సింపుల్గా మనం ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా ఇండివిజువల్ ఫైల్లో ఉన్న ఎంటిటీని ఇంపోర్ట్ చేసుకొని ఈ ఎంటిటీస్ నుంచి వస్తున్న డేటాని ఫెచ్ చేసి చూపించాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే చూడండి మనకి రూట్ ఫోల్డర్ లోపల ఈ ఎంప్లాయీ డేటా అనే ఈ ఫైల్ నుంచి మనకి ఈ ఎంప్లాయీస్ తాలూకా రికార్డ్ వస్తుంది కదా. అయితే ఈ రికార్డ్ని ఈ ఫంక్షన్స్ అనే ఫోల్డర్లో కానీ లేదా లూప్స్ అనే ఫోల్డర్లో కానీ ఏ ఫోల్డర్ అయినా సరే ఈ ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్ లోపల యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లూప్స్ అనే ఈ ఫోల్డర్ లోపల ఈ ఫార్ లూప్ అనే ఒక ఫైల్ ఉంది. అందాక ఈ ఫైల్లో ఉన్న కోడ్ అంతా డిలీట్ చేసి ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయడానికి ఫ్రమ్ ఎంప్లాయీ డేటా ఇంపోర్ట్ ఎంప్లాయీస్ ఇలా రాసిన తర్వాత ఇప్పుడు రికార్డ్స్ని ఫెచ్ చేయడానికి ఫార్ లూప్ యూజ్ చేస్తూ ఫర్ ఐ అని ఈ వేరియబుల్ని ఇన్ అనే కీవర్డ్తో ఎంప్లాయీస్కి పాస్ చేసి ఈ ఫార్ లూప్ నుంచి వస్తున్న ఐని ప్రింట్ చేసి సేవ్ చేసి రన్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఒక ఎర్రర్ వస్తుంది. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఈ రూట్ ఫోల్డర్లో
ఈ ఎంప్లాయీ డేటా పేరుతో ఒక ఇండివిజువల్ ఫైల్ ఉంది. అయితే ఈ ఇండివిజువల్ ఫైల్ నుంచి మనం ఎంటిటీని ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్లో ఫెచ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇలాగా మనం డైరెక్ట్గా ఫెచ్ చేయడం కుదరదు. సో దానికోసం మనం యూజ్ చేయాల్సినవి ఒక 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ సిస్ మాడ్యూల్ అంటే SYS, రెండోది OS మాడ్యూల్ ఓఎస్. ఈ 2 మాడ్యూల్స్ని యూజ్ చేస్తూ మాడ్యూల్స్ని మనం కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఆ కాన్ఫిగర్ చేయడానికి యూజ్ చేసే కోడ్ ఇలా sys.path append os.path absolute path, ABS path అంటే absolute path, పారాంథసిస్లో os.path.join, తర్వాత మన డైరెక్టరీ. ఈ కోడ్ అనేది స్టాండర్డ్గానే ఉంటుంది. ఈ కోడ్ రాసిన తర్వాత మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసి ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసి రన్ చేస్తే, అయితే ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ పైకి వెళ్ళిపోతుంది కదా. ఈ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఈ కాన్ఫిగరేషన్కి కిందనే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉండాలి. సో పైకి వెళ్ళకుండా ఉండాలి అంటే ఇక్కడ ఫార్మేట్ ఆఫ్ చేయడానికి FMT ఆఫ్. ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మన రూట్ ఫోల్డర్లో ఉన్న ఎంప్లాయీ డేటా అనే ఫైల్ లోపల ఉన్న ఈ ఎంప్లాయీ రికార్డ్స్ తాలూకా డేటా అంతా కూడా ఇక్కడ లూప్స్ అనే ఫోల్డర్ లోపల ఉన్న ఈ ఫార్ లూప్ అనే ఫైల్లో మనం ఈ ఎంప్లాయీస్ డేటాని ఫెచ్ చేసి ఇలా అవుట్పుట్ చేసాం. సో ఇప్పుడు మనం ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్లో మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకోవడానికి కాన్ఫిగర్ చేసాం కదా. ఇప్పుడు డిఫరెంట్ ఫైల్స్లో ఉన్న డిఫరెంట్ ఎంటిటీస్ని మనం ఈజీగా ఈ ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ దీంతోపాటు మాడ్యూల్స్ అని ఇంకొక ఫైల్ ఉంది. ఈ ఫైల్ లోపల ఎంప్లాయీ సిటీ అని ఒక వేరియబుల్, ఈ వేరియబుల్కి ఒక వాల్యూ ఉంది. ఇప్పుడు ఈ వేరియబుల్ని ఈ లూప్స్ అనే ఫోల్డర్ లోపల ఉన్న ఈ ఫార్ లూప్ అనే ఫైల్ లోపల యూజ్ చేయడానికి మళ్ళీ సింపుల్గా ఇప్పుడు ఫ్రమ్ ఈ కీవర్డ్కి మన మాడ్యూల్స్ అనే ఈ ఫైల్ నుంచి ఇంపోర్ట్ ఎంప్లాయీ సిటీ ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ తీసుకొని ఈ ఎంప్లాయీ సిటీని ఈ ప్రింట్ ఫంక్షన్కి పాస్ చేసి సేవ్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేశారు. రన్ చేస్తే చూడండి, ఇక్కడ హైదరాబాద్ అని మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగ మనం కాన్ఫిగర్ చేసి ఫోల్డర్ లోపల ఉన్న ఫైల్స్లో కూడా మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు.